హాయ్ ఫ్రెండ్స్, ఈ సంఘటన దాదాపు 15 సంవత్సరాల కిందట మా స్నేహితుడి యొక్క తాతయ్య గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలోనికి వెళ్తే, మా స్నేహితుడి యొక్క తాతయ్య గారు రైల్వే గ్యాంగ్మెన్గా వర్క్ చేసేవాడు. ఒకరోజు రోజువారీగా నైట్ డ్యూటీకి వెళ్ళడం జరిగింది. వాళ్ళ డ్యూటీస్ ఎలా ఉండేవి అంటే, నైట్ టైం కూడా ట్రాక్ని చెక్ చేస్తూ ఉండాలి. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ట్రాక్ని చెక్ చేస్తుండగా ఒక స్త్రీ రూపం ట్రాక్ మీద కూర్చొని ఏడుస్తూ ఉండడం గమనించాడు. ఆమెకి దగ్గరగా వెళ్ళి, ఎవరమ్మా నువ్వు అని తన వైపుకు టార్చ్ లైట్ వేశాడు. ఆ వెలుగులో ఒక స్త్రీ తెల్ల చీర కట్టుకుని జుట్టు విరబోసుకొని కూర్చొని ఉండడం గమనించాడు. ఆమెకి కాళ్ళు లేవు. ఆ స్త్రీ మా తాతయ్య వైపుకు చూసి గట్టిగా వికారంగా ఒక నవ్వు నవ్వింది. అంతే, మా తాతయ్య భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత వరుసగా 3 రోజులు సిగ్నల్ ఫెయిల్ అవ్వటం, మరికొన్నిసార్లు ఎవరో స్త్రీ ట్రైన్కి అడ్డంగా పరిగెత్తడం లాంటి సంఘటనలు జరిగాయని అక్కడ స్థానికులు చెప్పారు. ఇది మా తాతయ్య గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన అని నా స్నేహితుడు ప్రశాంత్ నాతో షేర్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ ఆల్.